గత నెల 21వ తారీఖున ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ ప్రశ్న తీసుకొని చౌడపల్లి సిఐ రాంభూపాల్ అండ్ ఎస్ఐ సోమశేఖర్, తర్వాత క్రైమ్ పార్టీ సిబ్బంది సహాయంతో ఎస్పీ గారు ఇచ్చిన టెక్నికల్ అసిస్టెంట్స్, ఎస్పీ గారు మాకు ఒక 3 టీంలు ఇచ్చారు. రకరకాల టెక్నికల్ అసిస్టెంట్స్ అన్నింటినీ ఉపయోగించుకొని ఇద్దరు ముద్దాయిలను శంకర్ అండ్ హరి, ఇద్దరు బావబామర్దులు, దగ్గర బంధువులు, అన్నమయ్య జిల్లా, వాళ్ళిద్దరిని ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మా కేసే కాకోకుండా గంగనపల్లి పోలీస్ స్టేషన్, చిన్నవడియం, పెద్దవడియం, అలాగే గాలివీడు, నిమ్మనపల్లి, అక్కడ దాదాపు 6 కేసుల్లో వాళ్ళను దగ్గర బంగారు చైన్ స్నాచింగ్ పాల్పడిన బంగారు రికవర్ చేయడం జరిగింది. 6 కేసుల్లో కూడా ఇంటాక్ట్ బంగారు, ఇంటాక్ట్ గోల్డ్ చిక్కింది. ఇంటాక్ట్ గోల్డ్ చిక్కడానికి కూడా ఒక కారణం ఏంటంటే, రోజు వీళ్ళు పేపర్లో బంగారు రేటు హైక్ అవుతుంది అనుకో, పేపర్లో పడుతుంటే 1,50,000 దాకా పోతుంది అనుకొని చాలా కాలం పాటు పెట్టుకుని అమ్ముకున్న ఉద్దేశంతో అట్లాగే పెట్టుకున్నారు. సో ఇంటాక్ట్ గోల్డ్ మనకి ఆస్తి చిక్కింది. ఒక బండిని దాదాపు 152 గ్రాముల గోల్డ్ సీజ్ చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళిద్దరిని కోర్టు పంపిస్తున్నాం. వాళ్ళు 2 వీలర్లో బయలుదేరుతారు. ఏదైతే ఈజీ టాక్ ఒంటరి మహిళలు కానీ, కొంచెం సహాయం గడపడే వాళ్ళని కానీ, అంటే ఎవరైతే తిరిగి ఫైట్ చేయలేరో, ఎవరైతే ఎదిరించలేరో వాళ్ళని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు. ఇదే క్రమం తిరుగుతున్నారు. చాలాసార్లు పని కాకుండా సక్సెస్ కాకుండా పోయిన ఉన్నాయి. ఈజీ టార్గెట్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకునే రోజులు ఉన్నాయి. వాళ్ళపైన ఫస్ట్ టైం కేసులు కట్టడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా డిసెంబర్లో ఇట్లాగే ఫస్ట్ టైం అఫెన్స్ చౌడపల్లి పోలీసులు చేయడం జరిగింది. వాళ్ళు నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గుడ్ వర్క్. 2 గ్రాములు గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 152 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది.